నమస్కారం. అమ్మా నాన్న టీవీ పునర్జన్మ కార్యక్రమానికి స్వాగతం. జీవిత ప్రయాణంలో అలసిపోయి అయిన వాళ్లను కోల్పోయి ఒంటరి బతుకుతో రోడ్డుపై పడ్డ వ్యక్తుల జీవనయానం దుర్లభం, దౌర్భాగ్యం. నాకంటూ ఎవరూ లేరనే మనోవేదన గుండె ధైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. నిస్సహాయతతో నీరు గారిపోయేలా చేస్తుంది. ఇలా దిక్కులేని వాళ్లల్లా వీధుల్లో తిరుగుతున్న అనాథలను తన మనోనేత్రంతో గుర్తించిన శ్రీ సోమనాథేశ్వరుడు ఈ రక్షణాలయానికి రప్పించుకొని పుత్ర ప్రేమను పంచుతున్నాడు. అలా శివాదేశంతో వృద్ధాప్యంలో కుటుంబ సభ్యుల ఆదరణకు నోచుకోక రోడ్ల పాలై ఆకలి కేకలతో అల్లాడుతున్న అవ్వకు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం పునర్జన్మనిచ్చింది. ఆశ్రమానికి తీసుకువచ్చి మునుపటి మనిషిలా మార్చింది. నడుం కూడా సరిగా వంగలేక రోడ్డు మధ్యలో చెత్త ఎత్తుకుంటున్న ఈ పెద్దావిడను గమనించిన ఆశ్రమ వ్యవస్థాపకురాలు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. నమస్కారం అండి, నేను మీ గట్టి శ్రావణి శంకర్, అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఫౌండర్. ఈరోజు ఆశ్రమం దగ్గరలో ఉన్న ఒక అనాథ మహిళ రోడ్డు పైన ఉంది. ఇటుగా వెళ్తుంటే మా ఆశ్రమం సిబ్బంది వెహికల్ ఆపి తనని ఆశ్రమానికి తీసుకెళ్లేలాగా చేస్తున్నాము. దగ్గరకు వెళ్ళి పలకరించగా మానసిక స్థితిని కోల్పోయిన ఈ ముసలామె హిందీలో ఏదేదో మాట్లాడుతూ వారితో మాట్లాడేందుకు నిరాకరించింది. అన్నం పెట్టి ఆశ్రయమిస్తాం రమ్మంటే పాపం ఎక్కడికి తీసుకువెళుతున్నారో తెలియక రానంటూ చిన్నపిల్లలా మారాన్ చేసింది. ఎలాగోలా ఈ ముసలామెను ఆశ్రమానికి తరలించే ప్రయత్నం చేశారు. వాహనంలో ఎక్కించాక దిగిపోతానంటూ చిన్నపిల్లలా చిన్నపాటి అలజడి సృష్టించింది. ముఖం కనిపించకుండా ముసుగు వేసుకున్న ఆమె కప్పుకున్న దుప్పటిని తొలగిస్తే సిబ్బందిని కొట్టేందుకు ప్రయత్నించింది. ఎలాగోలా ముసుగు తీసేస్తే చేతులతోనే ముఖాన్ని దాచేసుకుంది. పాపం, గతంలో ఏ ప్రమాదం బారిన పడిందో, ఏ దుస్సంఘటన ఎదురైందో వింత ప్రవర్తనతో మానసిక వికలాంగురాలిగా మారింది. ఈ రక్షణాలయానికి తీసుకువచ్చిన ఈ అభాగ్యురాలికి జుట్టు కత్తిరించి స్నానం చేయించి మీలాంటి దయగల దాతలు ఇచ్చిన బట్టలను ధరింపజేశారు. అనంతరం ఆమెను వసతి భవనంలోకి తీసుకువెళ్లగా అక్కడ కూడా ముఖానికి ముసుగు కప్పుకొని ఉన్మత్తంగా ప్రవర్తించింది. శ్రీమతి శ్రీ గట్టు శ్రావణి శంకర్ గారు ఈ ముసలామెతో చిన్నపిల్లలా మాట్లాడి అన్నం తినిపించే ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నించినా తినకపోవడంతో చివరికి గ్లాసు మంచినీళ్లు తాగించారు. ఆశ్రమానికి తరలించినా ఎవరితోనూ కలవకుండా తనలో తానే మాట్లాడుకుంటుంది ఈ పిచ్చి తల్లి. శ్రీ సోమనాథేశ్వర స్వామి అనుగ్రహంతో ఈ పెద్దావిడ మానసిక స్థితి మెరుగుపడి త్వరలోనే మామూలు మనిషిగా మారాలని కోరుకుందాము. తెలుగు రాష్ట్రాల్లోని ఇంకా ఎందరో ఇలాంటి అనాథులు ఎవరికీ ఏమీ కాని వారై ఉన్నారు. ఇటువంటి అభాగ్యుల కోసమే ఆ లోకనాయకుడు ఈ పవిత్ర ప్రదేశంలో శ్రీ సోమనాథేశ్వరుడుగా కొలువై మీ ద్వారా ఆకలి దప్పులు తీర్చి ఈ పుణ్యఫలాలను మీకు అందజేయనున్నాడు. అయిన వారంటూ లేక ఏకాకుల్లా జీవిస్తున్న ఇటువంటి అభాగ్యులను అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి చేర్చి మానవత్వాన్ని చాటుకుందాం.